हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मातं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि। सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव forum for truth seekers, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్
రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాండర్డ్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగం విజన్ గ్రంథంలోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 311వ పాఠము 30/12/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్స్ టైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. మనం 2 విషయాలు నేర్చుకోవాలి: ఆధ్యాత్మికము, భౌతికము. ఏదో ఒకటి నేర్చుకుంటామంటే అది సంపూర్ణం కాదు. 2 నేర్చుకోవాల్సిన అవసరం. ఎందుకంటే 2 కలిసి ఉన్న దాంట్లో మనం ఉన్నాం కాబట్టి. ఏదో ఒకటే ఉందనుకోండి, సర్లే ఆ ఒకటి సరిపోతుందిలే అని అనుకోవచ్చు. కానీ భౌతికం ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది, దానికి ఆధారం ఉన్న ఆధ్యాత్మికం కూడా దాంట్లోనే కలిసిపోయింది. పాలు నీళ్లు, పాలు పంచదార, ఇట్లా మజ్జిగ ఉప్పు అన్నట్టుగా అలా కలిసిపోయింది, విడదీయటానికి వీలు లేకుండా అన్నట్టుగా. కాబట్టి రెండింటిని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం. సరే, భౌతికముగా ఈ సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయాలు మనం వింటూనే ఉన్నాం, తెలుసుకుంటున్నాను, వాటిని ఉపయోగించుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఆవిష్కరణలు, వాళ్ళ పరిశోధనలు, జీవితం అంతా నిరంతరము పరిశోధన చేస్తూ ఎన్నెన్నో కొత్త ఆవిష్కరణలని మనకు అందిస్తూ ఉన్నారు, పరిశోధన ఫలితాలు. ఆ పరిశోధన ఫలితాల ఆధారంగా ఎన్నెన్నో కొత్త ఆవిష్కరణలు, సో మనకి సౌకర్యంగా ఉండడానికి కావాల్సినటువంటి విషయాలు అన్ని మనకు అందుబాటులో వస్తున్నాయి. అవన్నీ మనం ఉపయోగించుకుంటూ ఉన్నాము. సో సైన్స్ వరకు మనకి ఓకే అయింది. మరి
ఈ భౌతికానికి ఆధారమైనటువంటి ఆధ్యాత్మికం కూడా మనకి అవసరం. కాబట్టి మనం ఈ రెండింటిని ఆధ్యాత్మికము నేర్చుకుంటాం ఇక్కడ, అలాగే ఆధ్యాత్మికము భౌతికము సమన్వయం చేయడం కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అంటే పూర్తిగా ఈ భూలోకంలో మనం జీవించడానికి ఏ పద్ధతిలో జీవించాలో అన్న విషయంలోకి వచ్చేస్తాం. దానికి సంబంధించిన విషయాలే, దానికి సంబంధించిన ఆలోచనలే మనలో కదలాడుతూ ఉంటాయి. ఈ అధ్యయనం ద్వారా మనకి జరిగేది ఏంటి అంటే ఆలోచనలో మార్పు. అండ్ ఆలోచన మార్చడానికి మనం ఏం చేయలేం. వచ్చిన ఆలోచన గమనించే వాళ్ళమే కానీ ఈ ఆలోచన నువ్వురా, మంచి ఆలోచన నువ్వురా, ఇక్కడి నుంచి మంచి ఆలోచన రండి అని ఆహ్వానించడానికి ఏం లేదు ఇక్కడ. వచ్చిన దాన్ని చూడటమే మనం. అందువల్ల ఆలోచనలు మారటానికి ఇది ఒక పద్ధతి. ఈ అధ్యయనం ద్వారా ఒక అద్భుతంగా ట్రాన్స్ఫార్మేషన్ జరిగి, మార్పు జరిగి, చక్కగా ఈ భూలోక వాసిగా మనం ఎట్లాగా జీవించాలో దానికి తగినట్టుగా, అంటే సృష్టి నియమ నిబంధనలు, ప్రకృతి నియమ నిబంధనలు, ప్రకృతి ధర్మాలు, వాటికి అనుగుణంగా ఉండే ఆలోచనలే మనలో కనబడుతూ ఉంటాయి. అంటే మనం దైవ సేవకులం, మనల్ని సృష్టించిన వాడు ఎవడున్నాడు, వాడి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ మన పనులన్నీ ఆయన కోసం అన్న దాంట్లోకి వచ్చేస్తాం. అటువంటి ఆలోచనలు వస్తాయి మనకి. మనకు అనుకుంటే వచ్చేది కాదు అది. ఈ విషయం తెలుసుకోవడం ద్వారా, దీని యొక్క అమరిక కూర్పు తెలుసుకోవడం ద్వారా, ఓ ఎట్లా ఉందన్నమాట అని అనగానే ఇక దానికి తగిన విధంగా ఆలోచనలు మన వైపుకి రావటం మొదలు పెడతాయి. అప్పుడేమవుతాం మనం, ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్టరీన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ, ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ను ఎందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి ఎందు మేల్కొల్పుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. ఆని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh, hidden light shining in every creature, oh, hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం పోహత్తుకి సంబంధించిన విషయం తెలుసుకుంటూ ఉన్నాం. ఒక ట్రయాంగిల్, ఒక ట్రయాడ్ మనకి ఇవ్వబడింది. ఏంటది? స్పేస్, dimensionless in every sense, coexistent with which are endless duration, primordial matter, and motion, the absolute perpetual motion.
పదార్థము, కాల పరిమితి, చలనము, ఈ 3 కలిపి ఒక ట్రయాంగిల్‌గా మనకి ఇచ్చారు. ఈ 3 కలిసినప్పుడు ఈ సృష్టి ఈ విధంగా శాఖలుగా విస్తరిస్తూ ఉంది. ఈ 3 కూడా మనకి ప్రళయ స్థితిలో కూడా ఉన్నాయి. అందువల్లే మనకి ప్రళయం నుంచి సృష్టి స్థితిలోకి వచ్చేటప్పటికల్లా ఈ మూడిటితో ఈ సృష్టి అంతా నిర్మాణం అవుతుంది. These 3 aspects of the absolute may be given as, మనకి సీక్రెట్ డాక్టర్లో రకరకాల పేర్లతో ఇచ్చారు. ఆ పేర్లు కూడా మనం చూద్దాం. ఎండ్లెస్ డ్యూరేషన్, పరబ్రహ్మం. అట్లాగే కబాలిస్టిక్ వాళ్ళు కబాలా సంప్రదాయంలో ఎండ్స్ ఆఫ్, దట్ విచ్ ఈస్ వితౌట్ బౌండ్స్, బౌండ్లెస్ స్పేస్. అంటే పరబ్రహ్మాన్ని కబాలా సంప్రదాయంలో ఎండ్స్ ఆఫ్ అన్న పేరుతో, ఎన్సూఫ్ లేకపోతే ఐన్సోఫ్ అన్న పేరుతో అది ఇవ్వబడింది అక్కడ కబాలా సంప్రదాయంలో. ఏంటి దాని అర్థం అంటే బౌండ్లెస్ స్పేస్. ఈ ఐన్సోఫ్ అన్న దాని గురించి కూడా కొద్దిగా తెలుసుకుందాం మనం. ఈ డివైన్ ప్లాన్ లోనే 49వ పేజీలో ఉంది. ఇంకా కబాలా, the manifestation of the 1 and 9 equaling 10 is clearly shown in the scheme known as the Sephirothal tree. అంటే ఇది కబలిస్టిక్ హైరార్కీ, అంటే పరిపాలక వ్యవస్థ. వాటికి సంబంధించి 10 స్థాయిల్లో 1 నుంచి 1, 1లో నుంచి 2, 2లో నుంచి 3 అట్లాగా తీసుకొస్తూ 10 అనేది ఒక ఈ పరిపాలక వ్యవస్థలో ఉంది, హైరార్కీ. దాన్ని సెఫిరాతల్ ట్రీ అని కబాలా సంప్రదాయంలో చెబుతుంది. Since the subject is constantly referred to in the secret doctrine, it will now be outlined as it also elucidates the doctrine of hierarchies. పరిపాలక వ్యవస్థకి సంబంధించినటువంటి సూత్రం ఏదైతే ఉందో దాంట్లోకి వస్తుంది అన్నమాట. డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్. డాక్ట్రిన్ అని వచ్చిందంటే దానికి మౌలిక తత్వ దివ్య ధర్మం, లా ఒకటి ఉంటుంది. ద లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ. పరిపాలక వ్యవస్థ ఉంది అంటే రకరకాల అంచెలంచెలుగా ఉంటుంది, నిచ్చెన మెట్లులాగా ఉంటుంది, ఎన్నో రకాలు వచ్చేస్తాయి. కాబట్టి అనేకం అనేది మనకి అక్కడ దృగ్గోచరం అవుతుంది. కానీ అదేంటి ఎసెన్షియల్ యూనిటీ, మొత్తం కలిపి ఒకటిలోనే జరుగుతుంది, ఒకటే ఇన్ని రకాలుగా మారుతుంది అన్న విషయం దానికి సంబంధించిన మౌలిక తత్వ దివ్య ధర్మం, ఎసెన్షియల్, ది లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ. ఏకత్వం అన్నది దాంట్లో ఇది సృష్టిలోకి వ్యక్తమైనప్పుడు హైరార్కీస్, కబలిస్టిక్ హైరార్కీ, సెఫిరాత్ అనేది ధ్యాన్ చౌహాన్స్ అనే మనం ఇసోటరిక్ ఫిలాసఫీలో ధ్యాన్ చౌహాన్స్, కబాలా సంప్రదాయంలో
సెఫిరాతల్ ట్రీ, ఇట్లా రకరకాల పేర్లతో మనకి ఇవ్వబడుతుంది. ఇదంతా కూడా ఒక భావాన్ని చెప్పడం కోసమే, ఒక ఉద్దేశాన్ని మనకి భాషలోకి మార్చి చెప్పడం అనే దానికి పరిపాలక వ్యవస్థ. అంటే ఒకటి ఎట్లాగా అనేకమైంది, ఏకము అనేకం ఎలాగైంది, ఆ అనేకం అవటానికి ఎవరెవరు ఎట్లెట్లాగా చేస్తున్నారు ఆ పరిపాలక వ్యవస్థకి సంబంధించి. ఇన్ ద బౌండ్లెస్ రీచెస్ ఆఫ్ ద ఇన్ఫినిట్యూడ్, ఈ అనంతమైన దాంట్లో హద్దులు లేకుండా ఉన్నది అనంతమైనది ఏదైతే ఉందో, ద టర్మ్ ఇన్ ద కబలా ఈస్ ఐన్ సోఫ్, ఆల్సో స్పెల్డ్ ఎన్ సోఫ్, ఈన్ సోఫ్, ఇలా రకరకాలుగా పలకొచ్చు దాన్ని. ఐన్ సోఫ్ అని మనం పలుకుదాం. లిటరల్లీ నో లిమిట్, అంటే మనం పరబ్రహ్మం అని ఏదైతే చెప్తున్నామో దానికి సమానార్థకంగా ఉన్న పదం ఏంటంటే కబాల సంప్రదాయంలో ఐన్ సోఫ్, అంటే నో లిమిట్, పరిమితి లేదు. నో ఎండ్, అంతము లేదు. అంతములు అంటే ఆది అంతములు లేనివాడు పరమాత్మని మనం చెప్పుకుంటాం. ఆది అంతములు లేనివాడు, అట్లాగే నో ఎండ్. హెన్స్ ద బౌండ్లెస్, హద్దులు లేనివాడు. There appears a focalization of light, Ein Sof, or literally the limitless light. From this concretion, three bursts forth a splendor, Sephirah. There bursts forth a splendor, Sephirah, radiant as a crowning glory, Kether. There appears, ఇట్లాగా ఉంది మరి అనంతమైనటువంటి ఈ చోటు, హద్దులు లేకుండా అనంతమైన అనంత ఆకాశం, అనంతంగా ఉంది ఇదంతా. అక్కడ ఈ మొత్తంలో ఒక్క చోట ఫోకలైజేషన్ ఆఫ్ లైట్, వెలుగు ఒక్కటి అక్కడ ప్రకాశించింది, బయటికి ఉబ్బినట్టుగా వచ్చేసింది, బయటికి చిమ్మినట్టుగా బయలువెడలింది. దాన్నేమో ఐన్స్ ఆఫ్ అవర్ అని అంటున్నారు దాన్ని. When the time for an active period has come, then was produced a natural expansion of this divine essence from within outward. లోపలగా ఉన్నది అంటే రెండైంది. ఇప్పుడు సృష్టి ఏమీ లేదు అంటే ఖాళీ చోటు, ఖాళీ చోటు అంటే ఒకే చోటు. ఎప్పుడైతే ఇలాగా సృష్టి నిర్మాణం, తాను పెక్కులు కావాలి అంటే సృష్టి నిర్మాణం కావాలి. పెక్కులు అవ్వాలి అంటే రకరకాల పద్ధతుల్లో, రకరకాల పరిపాలక వ్యవస్థలతో ఎంతో మంది దానికోసం పరిశ్రమ చేసి అందరూ పనిచేస్తే అప్పుడు ఈ అనేకము అనేది వస్తుంది, స్థూలము అనేది వస్తుంది, సొలిడిఫై అవ్వటం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, రెండు చోట్లుగా అయిపోతుంది. అక్కడ ఒక చోటు కాస్త రెండయింది. ఎట్లాగా, ఈ సృష్టి లోపల ఉన్న చోటు, సృష్టి బయట ఉన్న చోటు. ఉన్న అనంత ఆకాశంలో సృష్టి అనేటప్పటికల్లా పరిమితం అయిపోతుంది, విశ్వము పరిమితము. దాంతో అది లోపల, ఇది బయట, లోపల వెలుపల అనేది వచ్చేస్తుంది. A natural expansion of this divine essence from within outwardly, లోపల నుండి బయటకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే ఏదైనా కానీ లోపల నుంచి బయటికి, ఇప్పుడు మనకి బయట అంతా ఉంది కదా, బయట కనిపిస్తుంది అంతా ఉంది బాహ్యంగా, వెలుపల. ఈ వెలుపలది ఏంటి, మనలో ఉన్న దాని యొక్క వ్యక్త రూపం.
కాబట్టి ఇదంతా ఎలాగా వస్తుంది, ఎలా తెలుస్తుంది మనకి అంటే మనలో ఉన్నది అది. దాని యొక్క వ్యక్త రూపంగా ఈ బయట బాహ్యంగా కనిపిస్తుంది మనకి వెలుపల. దీని యొక్క లోపల భాగం మనలో ఉంది. విత్ ఇన్ అవుట్‌వర్డ్‌గా మనకి బయటకి కనిపిస్తుంది. అది పరమాత్మకి సంబంధించింది. అక్కడి నుంచి అంతే. ఇక్కడ చిట్ట చివరగా ఒక అణువు నుంచి అంతే. మానవుడుగా, మనిషిగా మనం గమనిస్తూ ఉన్నది ఏదైతే ఉందో మనకైనా అంతే. ఎవరికైనా గాని బయట నుంచి లోపలికి కాదు. ఇప్పుడు మనం ఇయన్నీ చెప్పుకుంటున్నాం. ఇట్లాగా మనం స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చేరి చదువుకుంటున్నాం. గురువుల దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నాం. శుశ్రూష చేసి వాళ్ళ దగ్గర ఉపదేశం పొందుతున్నాం. ఇట్లాగన్నీ బయట నుంచే నేర్చుకుంటున్నాం మనం అన్నీ. బయట నుంచి తెలుసుకుంటున్నాం అని అనిపిస్తుంది మనకి. కానీ లోపల జరిగిన దాని యొక్క ఫలితముగా బయట అది వ్యక్తమవుతూ ఉంటుంది. లోపల మేలు కంచినప్పుడు దానికి తగిన విధంగా బయటంతా కనిపిస్తుంది. ఆ పద్ధతి. వితిన్, ఔట్‌వర్డ్‌లీ. లోపల నుండి వెలుపలకు. అట్లా సృష్టి మొదలైంది. లోపల నుండి వెలుపలంటే మరి 2 లేవు గదా! ఉన్నది ఒకటే. కాబట్టి అక్కడికక్కడే. అయితే తెలుసుకునేది, తెలుసుకోబడేది, తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది 2 వచ్చేటప్పటికల్లా ఆ విధంగా జరగటం అయిందనమాట. అక్కడికక్కడే. outwardly obedient to eternal and immutable God, and from this eternal and infinite light was emitted a spiritual substance. అట్లా ఐన్స్ ఆఫ్ అనే పరమాత్మని పేరు చెప్పడం జరిగింది అక్కడ. ఆ తర్వాత ఇంకా వీటికే ఏమేమి పేర్లు ఉన్నాయో అన్నది కూడా కొంచెం అంటే ఇవన్నీ అక్కడక్కడ ఈ పేర్లన్నీ వస్తుంటాయి మనకి. మళ్ళీ ఈయన వేరు వేరు అని అనుకోకుండా మనం 249 పేజీలోకి వెళ్తే 482 482లో ఏ లిస్ట్ ఆఫ్ ఈక్వివలెంట్ టర్మ్స్ సమానార్థకాలు, సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు. ద బౌండ్లెస్ ఇమ్యూటబుల్ ప్రిన్సిపల్. తత్ అనే వేద పరిభాషలో మనం ఏం చెప్తాం, వేదానికి సంబంధించి తత్ అంటే దట్ అని అన్నట్టుగా అది అనే పదాన్ని వాడతాం అక్కడ ఈ పరబ్రహ్మానికి సంబంధించి. అలాగే పరబ్రహ్మం వేదాంతిక్, వేదాంతులేమో పరబ్రహ్మము అన్న పదాన్ని వాడతారు. పరబ్రహ్మం అన్న, తత్ అన్న, అది అన్న, తత్ అన్న ఒకే అర్థం. సత్ బ్రాహ్మణికలు. బ్రాహ్మణికలు అంటే పురాణాలు, ఉపనిషత్తులు వీటి దగ్గరికి వచ్చేటప్పటికల్లా సత్ సత్యము అన్న పదాన్ని వాడుతున్నాం. ఐన్స్ ఆఫ్ కబలిస్టిక్, కబల సంప్రదాయంలో ఐన్స్ ఆఫ్. టీన్స్ ఇన్ చైనా సంప్రదాయంలో
టీన్సిన్. రూట్లెస్ రూట్ ఆఫ్ ఆల్. స్టాంజర్స్ లో మనకి ఈ పదం ఎక్కువగా వస్తుంది. రూట్లెస్ రూట్ ఆఫ్ ఆల్. తనకి తను రూట్ లేదు, మూలం లేదు. తనకి తనకి మూలం లేదు, కానీ తను అన్నిటికీ మూలంగా ఉంది. రూట్లెస్, రూట్లెస్ మూలం లేనిది. రూట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ మూలంగా నిలబడింది. మిగతా అన్నిటికీ తను మూలంగా నిలబడింది, తనకి మాత్రం మూలం లేదు. తనే మూలం ఇంకంతే. తనకి తను ఇంకొకటేదో దాని వల్ల ఇది వచ్చింది అనటానికి లేదు ఇంకా. అది ఎవరు వాడుతున్నారు దాన్ని? మనకి సీక్రెట్ డాక్టర్లో ఉన్న స్టాంజర్స్, అంటే సెంజార్ భాషలో ఆ ప్రాచీన తాళపత్ర గ్రంథంలో ఇవ్వబడినటువంటి స్టాంజర్స్ లో ఈ పదం ఉపయోగించారు. రూట్లెస్ రూట్లెస్ రూట్ ఆఫ్ ఆల్ అన్న పదం. ఏది పరబ్రహ్మం అని మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని సూచిస్తూ అదే భావాన్ని. ఓయ్ హూ, ఇది కూడా స్టాంజర్స్ లో వస్తుంది మనకి. ఫస్ట్ స్టాంజలో ఒక చోట వచ్చింది మనకి, దాని గురించి చెప్పుకున్నాం. ఎవర్ డార్క్నెస్. అలాగే దీన్ని ఏమంటా, ఎవర్ డార్క్నెస్, ఎల్లప్పుడూ, అంటే చీకటి, అచ్చపు చీకటి. అంటే ఈ చీకటికి ఇంకా మనం ఏదైనా ఒకటి చెప్పుకున్నామంటే దానికి ఇంకొకటి యాడ్ అవుతుంది. అంటే రాత్రి చెప్పాం, రాత్రి అనేటప్పుడు కల్లా ఏమైంది, పగలు దానికి వ్యతిరేకమైన విషయం వచ్చింది. విశ్రాంతి అన్నాము, వెంటనే పని వచ్చింది. అట్లా మనం ఈ సృష్టిలో ఏది మనం చెప్పుకున్నా దానికి వ్యతిరేకమైన పదం ఒకటి వస్తుంది వెంటనే. అందుకని ఇక్కడ డార్క్నెస్ అనగానే లైట్ అనేది వచ్చేస్తుంది కదా, చీకటి ఆ వెలుగు అని. అందుకని ఇక్కడ ఏంటి, ఎవర్ డార్క్నెస్, అచ్చపు చీకటి. ఇంక చీకటే ఇక, దానికి ఇంకొక పదం లేదు, ఇంకా వేరే వ్యతిరేకమైన పదం లేదు. ఆ అచ్చపు చీకటిలోనే ఈ మొత్తం జరుగుతుంది నాటకం అంతా. ఈ సృష్టింపబడడం, ప్రళయంలోకి వెళ్ళడం, ప్రళయం నుంచి సృష్టిలోకి, సృష్టి నుంచి ప్రళయంలోకి, ఈ అంగమంతా, ఈ నాటకం అంతా ఎక్కడ జరుగుతుంది? ఎవర్ డార్క్నెస్, అచ్చపు చీకటిలో జరుగుతుంది. ఆ అచ్చపు చీకటే పరబ్రహ్మం. ఈ అచ్చపు చీకటిని, ఈ ఎవర్ డార్క్నెస్ ని స్టాంజర్స్ లో ఉపయోగించారు ఆ పదాన్ని. ద బౌండ్లెస్, ఈ బౌండ్లెస్ అంటే హద్దులు లేనిది అని కూడా అక్కడే ఉపయోగించారు. తొంభై నాలుగో పేజీ. తర్వాత రెండోది ప్రైమార్డియల్ మ్యాటర్, మూల పదార్థం, మూల ప్రకృతి అంటున్నారు. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. మనం నిగూఢ తత్వశాస్త్ర మూలం, అంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు చెప్పుకున్నాం. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అంటే ఈ విశ్వ సృష్టి జరగడానికి ముందు ఉన్నటువంటి, అంటే సోలార్ సిస్టమ్ రావడానికి ముందు ఉన్నటువంటి పదార్థం, అంటే మూల పదార్థం. అది దేనికైనా ఉపయోగపడుతుంది. ఎంత వాడినా కానీ అది అయిపోవటం అనేది ఉండదు. ఎందుకంటే అక్కడే కదా వాడటము. ఎంత వాడినా మళ్ళీ దాంట్లోకే చేరిపోతుంది. వాడుతున్నామంటే అర్థం ఏంటి, కొన్ని రోజులకో, కొంతకాలానికో, కొంతకాల పరిమాణంలో అది అక్కడ వరకు అది పూర్తి అయిపోయింది, నాశనం అవటం జరుగుతుంది. అంటే అక్కడ దాని పని పూర్తి అయిపోయి మళ్ళీ మూల పదార్థంలోకి చేరిపోతుంది. మన దేహంలోని జీవకణాలు ఎట్లాగైతే ఎప్పటికప్పుడు పనిచేసి అది మృతి చెందినట్టుగా అయిపోయి
ఆ మృతి చెందిన స్థానంలో కొత్త జీవకణాలు వస్తుంటాయి. మృతి చెందిన జీవకణాలు మళ్ళీ ఆ జీవకణాలు ఏ పదార్థం నుంచి అయితే వచ్చినాయో అక్కడికెళ్ళిపోతాయి. అట్లా రొటేషన్ ఒక సైకిల్ లాగా, ఒక చక్రం లాగా అక్కడికక్కడే. అంతేగాని ఇక ఇది నాశనమై వాడాము, దాంట్లో నుంచి వాడాము. ఇప్పుడు పళ్ళెంలో అన్నం ఉంది. ఆ అన్నాన్ని తింటుంటే అదయిపోయింది. పళ్ళెం ఖాళీ అయిపోయింది. కాబట్టి అక్కడ మ్యాటర్ అయిపోయింది గదా అని అనుకోవచ్చు. పదార్థం అయిపోయిందక్కడ. ఇక లేదు, పదార్థం లేదింక. కానీ ఏమైందది? మనలోకి చేరిపోయిందది. మనలోకి చేరిపోయి 7 రకాలుగా అది మారిపోయి, శక్తిగా మారిపోయి, ఆ తర్వాత అది మళ్ళీ మృతి చెందినప్పుడు అదే ఈ జీవకణంగా మారిపోయి, ఆ జీవకణాలు మృతి చెందినప్పుడు మళ్ళీ ఆ అన్నంలోకెళ్ళిపోతాయి. అంటే అన్నం తయారవ్వడానికి ఏదైతే ఉందో, ఇప్పుడు అన్నం ఎక్కడి నుంచి తయారైంది? భూమి నుంచి వచ్చింది మనకి. ఆ భూమిలోకి వెళ్ళిపోతుంది. అట్లా వచ్చిన దాంట్లోకి అంటే మూల పదార్థంలోకి వెళ్ళిపోతాయి ఇవన్నీ. కాబట్టి ఎప్పుడు మూల పదార్థం ఎలాగైతే సముద్రం ఎప్పుడు నిండుగానే ఉంటుంది. మరి ఇంత పీల్చుకున్నా గాని సూర్యుడు వేసవికాలం అంతా పీల్చుకొని, ఆ పీల్చుకున్న దాన్ని నీటి ఆవిరిని మేఘాలుగా వర్షింపజేస్తున్నప్పటికి అది ఎప్పుడూ ఖాళీ అవ్వదు. అట్లాగని ఈ నదులన్నీ ప్రపంచంలో ఉన్న నదులన్నీ సముద్రాల్లోకే వెళ్ళిపోతున్నాయి. సముద్రంలోకి. కానీ సముద్రం పొంగదు. పొంగదు, కుంగదు. అట్లా రూట్‌ల ఆహ్, మూల పదార్థం ఆ విధంగా తరుగుదల ఉండదు, పెరుగుదల ఉండదు. ఉన్నదున్నట్టుగానే ఉంటుంది. Pre-cosmic root substance meaning the same as primordial matter. తర్వాత మూడోది మోషన్. మోషన్ అనేటప్పటికి చలనము. దాన్నే ఫోహార్ట్ అంటే వైటల్ ఎనర్జీ. దట్ ఈస్ సీజ్‌లెస్ మోషన్. అంటే ప్రాణశక్తి ఉండేది. అది ఎల్లప్పుడూ ఆహ్, మధ్యలో ఆగేది కాదదిక. నిలుపుదల చేయబడేది కాదు. ఎల్లప్పుడూ ఉండేది ఆ వైటల్ ఎనర్జీ. దాన్నే ఫోహార్ట్ అనే పేరుతో పిలుస్తున్నాం. These three may be called the great triad of the secret doctrine in cosmogenesis. బ్రహ్మాండ పరిణామము అంటే విశ్వ పరిణామంలో ఈ కాస్మోజెనసిస్ అంటే ఈ బ్రహ్మాండ పరిణామానికి సంబంధించింది. బ్రహ్మాండోత్పత్తి క్రమము. అంటే మనకి జెనసిస్ అనే బైబిల్‌లో మొదటి అధ్యాయం. అది బ్రహ్మాండోత్పత్తి క్రమము. కాస్మోజెనసిస్ అంటే బ్రహ్మాండోత్పత్తి క్రమము. ఇన్ కాస్మోజెనసిస్ మనకి సీక్రెట్ డాక్టర్‌ను 2 భాగాలుగా ఇవ్వబడింది. కాస్మోజెనసిస్, ఆంథ్రోపోజెనసిస్ అని. కాస్మోజెనసిస్ అంటే బ్రహ్మాండోత్పత్తి. బ్రహ్మాండోత్పత్తి క్రమము. యాంథ్రోపోజెనసిస్ అనేటప్పటికల్లా మానవ ఉత్పత్తి క్రమం. మానవ ఆవిర్భావానికి సంబంధించింది. ఆ 2 భాగాల్లో కాస్మోజెనసిస్ ఏదైతే ఉందో దాంట్లో వస్తుంది ఇది ఈ ట్రయాడ్. అంటే ఈ త్రిభుజి ఏంటవి? డ్యూరేషన్, మ్యాటర్, మోషన్. డ్యూరేషన్ అంటే ఈ చోటు, స్పేస్, డైమెన్షన్‌లెస్ ఇన్ ఎవరీ సెన్స్. చోటు, పదార్థము, చలనం.
ముందు దేశము కాలము ఆవిర్భవిస్తాయి. ఎవరి నుంచి ముందుగా ఎవరు వచ్చారు? ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అంటే ప్రకృతి, పురుషులు. రూట్ సబ్స్టెన్స్ అంటే ప్రకృతి, తర్వాత ఐడియేషన్ అంటే ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అంటే పురుషుడు. పురుషుడు ప్రకృతి ఇలా రెండుగా అయ్యారు. ఎట్లాగయ్యారు? చోటు ఒకటే, పరమాత్మ ఒకడే, పరబ్రహ్మము పరమాత్మ ఇట్లా ఒక్కడే ఉన్నది. ఒకే చోటు. ఆ చోటు అంటే ఈ ముందు ఈ ఇద్దరు వచ్చారు అన్నట్టుగా. అంటే చోటు రావాలన్నా మళ్ళీ దానికి పదార్థం కావాలి కదా. కాబట్టి దానికన్నా ముందు, చోటు కన్నా ముందు వీళ్ళిద్దరూ వచ్చారు ఆ సంకల్పం ద్వారా. ఆ సంకల్పం వీళ్ళిద్దరిని తీసుకొచ్చింది. దైవ సంకల్పం తాను పెక్కులు కావాలి అన్న దానికి సంబంధించి. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన ఈ వెంక చూసి చిరునవ్వు నవ్వేటప్పుడు కదా, ఆ నవ్వు వెనకాల ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని, ఎందుకు నవ్వాడో అర్థం చేసుకుని అది అమలు చేసింది ఆమె. అంటే ఐడియేషన్ మ్యాటర్ వెంక చూసేటప్పుడు కల్లా ఆ మ్యాటరు సృష్టిగా పరివర్తన చెందింది. అదే టైం. మళ్ళా ఈ సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా దాని తర్వాత స్పేస్ అండ్ టైం. మరి ఏదైనా ఏది చేయాలన్నా ముందు చోటు కావాలి. తర్వాత కాలం కావాలి. అంటే ఎంత కాలంలో చేస్తున్నాము అన్నదానికి. నేను కదలిక వచ్చేస్తుంది. కదలిక లేకపోతే మళ్ళీ చోటు ఉన్నా కానీ ఉపయోగం లేదు. సృష్టి అంతా సృష్టింపబడాలి అంటే కదలిక ఉండాలి. కాబట్టి టైం, స్పేస్ అండ్ టైం, చోటు, కాలము. ఈ కాలము చోటు ఉంటేనే సరిపోదు, కదలిక కావాలి, చలనం, మోషన్. అట్లా ఈ మూడు ఏర్పడ్డాయి. ఇది ఒక ట్రయాడ్, ఒక త్రిభుజి. ఇది గ్రేట్ ట్రయాడ్, ఒక మహా త్రిభుజి అన్నమాట. సీక్రెట్ డాక్టరింగ్ లో ఈ కాస్మోజెనసిస్ ప్రథమ భాగంలో మనకి ఎక్కువగా తరచుగా ఇవి వస్తుంటాయి. ఈ త్రిభుజికి సంబంధించి మనకు అర్థమైతే కానీ అప్పుడు ఈ సృష్టి ఎట్లాగా ఆవిర్భవిస్తుంది, మళ్ళా ప్రళయంలోకి ఎలాగా వెళ్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి నిత్య జీవితంలో మనకు జరుగుతున్నటువంటి, మన జీవితం మొత్తం జరుగుతున్న సన్నివేశాలు, సంఘటనలు, వీటన్నిటికీ కారణాలన్నీ తెలుస్తాయి మనకి. అప్పుడు కారణం తెలిసేటప్పుడు కల్లా అప్రయత్నంగా పరిష్కారం తెలిసిపోతుంది. ఇక అది సమస్యగా ఉండదు. కాదు, ఆ సమస్యకి పరిష్కారాలు కావాలంటే ఇప్పుడు మనం ఈ అమెరికా కూర్పు తెలుసుకుంటే దాంతో వాటి కారణాలు తెలిసిపోతాయి. అసలు సమస్య లేదు అన్న దాంట్లోకి వచ్చేస్తుంది. లేని సమస్యను మనం పెద్ద సమస్యగా అది నెత్తి మీద వేసుకుని గందరగోళం పడుతూ ఉంటాం. ఆ సమస్యను మనం ఎట్లాగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి, ఎలా గ్రహించాలి మనం అన్న విషయం దీని ద్వారా మనకి తెలుసుకోవాలి. అలాగే ఫ్రీ అయిపోతున్నాం. అంటే ముక్తము, బంధ విముక్తము అన్నట్టుగా అయిపోతుంది. అందుకని ఈ విషయం గ్రంథ పఠనం ద్వారానే, రీడ్ ద బుక్, సీ ద లైట్. గ్రంథమును పఠించు, వెలుగును దర్శించు. గ్రంథమును పఠించేటప్పుడు కల్లా ఏమైంది? గ్రంథమును పఠించక ముందు బంధ స్థితిలో ఉన్నాం మనం, బంధింపబడి ఉన్నాం. ఇది చదివిన వెంటనే మొత్తం ఆ బంధాలన్నీ విడిపోయినాయి. అవి బంధాలు కావని తెలిసిపోయింది. బంధాలు లేవు అన్నది విషయం తెలిసింది. బంధాలు ఉన్నాయని గందరగోళపడుతున్నాం, ఆ బంధాలే లేవు అన్న విషయం తెలిసింది. అక్కడ ఉత్తినే అనుకున్నాం మనం, అంతే. లేని బంధాలు ఉన్నట్టుగా అనుకున్నాం. దాంతో ఫ్రీ అయిపోయింది.
బంధ విముక్తమైపోయింది. సీ ద లైట్, ఆ వెలుగుని దర్శించాను. బంధం లేదు అనేటప్పుడు కల్లా వెలుగుంది అక్కడ. బంధము అంటే ఆ వెలుగు చీకటి అయిపోయింది, వెలుగు కనబడుతుంది. The cosmogens. The understanding of this triad becomes an ever largening process as the study of the work is continued. ఎందుకంటే ఈ మొత్తం వందల పేజీలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎన్నెన్నో రకాల విషయాలు, ఎన్నెన్నో మౌలిక తత్వ దివ్య ధర్మాలు, వాటికి సంబంధించి సూత్రాలు, ఎన్నెన్నో విషయాలు చర్చింపబడతాయి వెళ్ళే కొన్ని. ఈ మొత్తం వాటి వివరాల్లోకి వెళ్ళినప్పుడు గందరగోళ పడకుండా ఉండటానికి ముందు ఈ ట్రయాడ్, ఈ త్రిభుజని మనం స్పష్టంగా అవగాహన చేసుకోవటం చాలా అవసరం. ఏది ఎట్లాగొచ్చింది, ఫస్ట్ ఎవరున్నారు, ఎవరి నుంచి ఏంటి జరుగుతుంది అన్నది తెలిసిపోతే దాని మూలం మనకి చాలా ప్రధానం. నేను ఇక్కడేమో మనకి అనేకత్వం కనిపిస్తుంది, మనకి కళ్ళకెదురుగా ఎటు చూసినా కానీ అనేకత్వం, భిన్నత్వం, ఒకదానికొకటి సంబంధం లేదు లేదు అన్నట్టుగా. ఇందులో దీంట్లో ఉన్న విషయం, అసలు విషయం ఏంటి అంటే అసలు ఒకటే ఇన్నిగా మారింది అన్నది ఇక్కడ మనకి ఈ త్రిభుజ ద్వారా తెలుస్తుంది. మనకి స్పేస్, టైం, మ్యాటర్, డ్యూరేషన్, అది స్పేస్ టైము అవన్నీ అక్కడ ఉన్నాయి. ఆ డ్యూరేషన్ లో స్పేస్ టైం కలిసిపోయి ఉన్నాయి దాంట్లో. ఆ తర్వాత మ్యాటర్, ఆ తర్వాత మోషన్, చలనం. ఈ మూడు కలిసేటప్పుడు కల్లా ఇదిగో ఈ అనేకత్వం అన్నట్టుగా వచ్చింది మనకు. కానీ ఈ మూడు కూడా మళ్ళీ విడివిడిగా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చేయలేం మనం. ఇప్పుడు త్రిభుజం గీసామనుకోండి, మూడు భుజాలు ఉంటాయి, మూడు భుజాలు అని అనుకుంటున్నాం మనం, కానీ ఒక గీత అది. జాగ్రత్తగా మనం చూస్తే మనం అడుగున ఒక గీత గీసాం, బేస్, దాన్ని భూమి అంటాం కదా, బేస్. ఇట్లా అడ్డంగా ఒక గీత గీసాం, అక్కడి నుంచి కుడివైపు నుంచి పైకి ఎంత యాంగిలో అట్లాగా ఒక గీత గీసాం. అక్కడి నుంచి మళ్ళీ ఆపకుండానే మళ్ళీ ఎడం వైపుకి ఈ ఎక్కడైతే ఇది మొదలైందో ఆ గీత దగ్గర వచ్చేసి ఆగిపోయాం. ఒక్క గీతే కదా మనం గీసింది. ఒక సరళ రేఖ ఎలాగైతే గీసామో, సరళ రేఖ బదులు ఇప్పుడు మూడు గీతలుగా అనిపించేటట్టుగా ఉన్నాయి అవి. మూడు గీతలు ఉన్నాయి అక్కడ, ఒక్క గీత ఉంది. అందుకని ఈ ట్రయాడ్ని మనం అర్థం చేసుకుంటే ఈ మూడు కలిపి ఒకటి దాని నుంచి ప్రారంభమైంది, రెండోదిగా కన్వర్ట్ అయింది, రెండో భుజం వచ్చింది, కిందేమో బేస్ వచ్చింది ఒక భుజము. తర్వాత పైకి కుడివైపున పైకి గీత గీసేటప్పటికల్లా అది ఒక రెండో భుజం వచ్చింది అన్నట్టుగా అయింది. అక్కడి నుంచి ఆ దిగువకి గీత గీసి దీనికి కలిపేటప్పటికల్లా మూడో భుజం వచ్చింది అన్నట్టుగా ఉంది. మూడు భుజాలు వచ్చినాయండి. ఇది ట్రయాంగిల్ అంటే మూడు భుజాలు అంటున్నాం. మూడు భుజాలు ఏంటి, ఒకటే మూడైంది. అది కావాలి మనకి. ఎక్కడ ప్రారంభమైంది, ఆ స్పేస్ అక్కడి నుంచి దాంట్లోనే టైం అండ్ స్పేస్ అదంతా వచ్చేసింది ఒక గీత. అక్కడి నుంచి మ్యాటర్కి వెళ్ళింది, అక్కడి నుంచి మోషన్ గా కిందకి దిగింది. అదే పరివర్తన చెందింది. మోషన్ ఎక్కడుంది, ఆ టైంలోనే ఉంది. మ్యాటర్ ఎక్కడుంది, ఆ స్పేస్ లోనే ఉంది. స్పేస్ ఎక్కడుంది, ప్రకృతి పురుషుడు వాళ్ళ నుంచి వచ్చింది ఇది. ఈ ప్రకృతి పురుషుడు పరబ్రహ్మం, ఆయన ఒక సంకల్పం. ఆ సంకల్పం నుంచి ఇద్దరు వచ్చారు.
ఇట్లాగా ఒకటే అనేకమవుతుంది, ఒకటే విడివిడిగా అవుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఎంత తమాషాగా ఉందో చూడండి. ఇది త్రిభుజము, 3 భుజాలు అంటున్నాం. 3 భుజాలు ఉన్నాయా అక్కడ? కొద్దిగా ఆలోచించండి. ఒకటే గీత. ఇక్కడ ఎడమ వైపున ఒక అడ్డరేఖ, ఒక అడ్డగీత గీయటానికి ప్రారంభించాం. బేస్ ఎడమ వైపు నుంచి ప్రారంభించి ఏ అని మార్పు చేసాం అనుకోండి, ఏ, అక్కడి నుంచి బి, అక్కడి నుంచి ఏం చేసాం, పైకి పెట్టేసాం. ఇక్కడ అక్కడ సి అన్నాం. అది ఈ ఏతో కలిపితే కానీ అది సి పూర్తి కదా. అక్కడ అది ఏతో కలిపేసాం. ఏ దగ్గర నుంచి ప్రారంభించి బి మీదుగా సి దగ్గరకు వచ్చి అక్కడి నుంచి ఏబి కలిపేసాం. ఒక్కటే గీత, ఒకటే గీత. 3 గీతలు అయినట్టు అయింది, 3 భుజాలు ఉన్నట్టు అయిపోయింది, త్రిభుజము అని చెప్పేస్తున్నాం. అట్లాగే వెలుపల లోపల చోటు, ఒకటే చోటు. ఇప్పుడు ఆ త్రిభుజం గీయక ముందు ఆ పేపర్ మీద ఏముంది, ప్లెయిన్ గా ఒకటే ఇదిగా ఉంది కదా. ఇప్పుడు త్రిభుజం గీసాం. త్రిభుజం గీసేటప్పుడు కల్లా త్రిభుజం లోపల స్పేస్ ఉంది, త్రిభుజం వెలుపల స్పేస్ ఉంది. 2 స్పేసులు వచ్చినాయి కదా. కానీ ఉన్నది 2 స్పేసులు ఉన్నాయి అక్కడ, ఒక్క స్పేసే. ఒకటి 2ని కనింది అన్నట్టుగా అనమాట. 1 2 అయింది, ఒకటే అయింది కానీ ఇంకొకటి రాలా ఇక్కడికి. అట్లా ప్రారంభంలో అలాగా ఉంది. అట్లాగే క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ హైరార్కీ కూడా ఒకట్లే ఒక అంచులంచులుగా ఏదైతే ఉందో ఆ టాప్ లో ఉన్నవాడు, వాడి నుంచి దిగువ వచ్చిన వాడు ఉన్నాడు. వాళ్ళ నుంచి ఇంకా దిగువకి, వాళ్ళ నుంచి ఇంకా దిగువకి. ధ్యాన్ చౌహాన్ పొందడం అంటాం. ధ్యాన్ చౌహాన్ అట్లాగా ఎక్కడ చూసినా కానీ దాని నుంచి అట్లా మనం హోమియోపతి మెడిసిన్స్, హోమియోపతి మందులు తయారు చేసే విధం, ఆ సూక్ష్మీకరణ ఇదే పద్ధతిని పాటిస్తుంది. ఇది మనకి పూర్తిగా అర్థమైతే ఇక్కడ ఎవరున్నారు? ఒకడున్నాడా? అనేకమున్నారా? ఏకముందా అనేకముందా? ఇక్కడ అప్పుడు మనం ఇక ఇది మనం డిసైడ్ చేసుకున్నాం, ఏకమా అనేకమా. ఎస్, ఏకమే. త్రిభుజము 3 భుజాలు కానీ ఒక గీతే. 3 గీతలు లేవు అక్కడ, ఒక గీతే 3 గీతల్లాగా కనపడి మనకి. అదే ఆ 3 గీతల్ని మనం ఇలాగా కంటిన్యూగా గీసామనుకోండి అడ్డంగా, సరళ రేఖ అయిపోతుంది. అది ఒకటే రేఖ అని అంటాం, అక్కడ ఒప్పుకుంటాం. ఆ ఏ దగ్గర నుంచి పైకి మళ్ళీ దిగువకి రాకుండా ఇలాగా కంటిన్యూగా అడ్డంగా వెళ్ళిపోయాము అనుకోండి, ఒకటే రేఖ అని అంటాము. మరి దాన్ని వంపు చేసేటప్పుడు కల్లా 3 రేఖలు అంటాము. ఇలాగా ఇది ఒకటి నుంచే మొత్తం వ్యక్తమవుతుంది. సో ఇక్కడ ఉన్నది ఏకము. ఇప్పుడు మనం మన సమస్యలు, మన వ్యవహారాలు ఇవన్నీ ఏంటి, వాటికి పరిష్కారాలు, అట్లాగా వీటిని ఈ ఎరుకతో మనం వాటి గురించి ఆలోచించవచ్చు. ఇప్పుడు సమస్య అనేది లేదు ఇక. సరే, కాబట్టి ట్రయాడ్ చాలా ముఖ్యం మనకి. These 3 may be called the great triad of the secret doctrine in cosmogenesis. ఈ త్రిభుజి దేంట్లో ఇవ్వబడింది? మహా త్రిభుజి సీక్రెట్ డాక్టర్ లో మొదటి వాల్యూమ్ అయినటువంటి కాస్మోజెనసిస్ లో, బ్రహ్మాండోత్పత్తి క్రమంలో ఇవ్వబడింది. ఇది బ్రహ్మాండోత్పత్తి క్రమం అర్థమైతే గానీ మానవ ఆవిర్భావ
ఇది మనకు అర్థం కాదు. మానవోత్పత్తి క్రమం. మానవోత్పత్తి క్రమం అర్థం అవ్వాలంటే ముందు బ్రహ్మాండోత్పత్తి క్రమం అర్థం కావాలి. బ్రహ్మాండోత్పత్తి క్రమం అర్థమైతే ఇంకా మానవోత్పత్తి క్రమం గురించిన అనుమానమే లేదు, సందేహమే లేదు, సమస్య లేదు, ఏమి లేదు. ప్రశాంతంగా మనం ఆఫీసులో పనిచేస్తున్నాం. దట్స్ ఆల్. ఆఫీస్ ఆఫ్ ద క్రియేటర్, సృష్టికర్త కార్యాలయంలో మనం విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తీసేయగా అన్న దాంట్లోకి వచ్చేస్తాం. మన పనులన్నీ ఆయన కోసం. The understanding of this triad becomes an ever largening process as the study of the work is continued. కాబట్టి దీన్ని అవగాహన చేసుకోవడం చాలా అవసరం. Then too there is an increasing expansion of ideas as one endeavors to gain the overall picture. దీన్ని ఇంకా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విషయానికి సంబంధించి ఇంకా విశాలంగా ఆలోచించడం, దాంట్లో ఉన్న లోతుల్లోకి వెళ్ళడం. అప్పుడేమవుతుంది మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐడియాస్ యాజ్ వన్ ఎండివర్స్. మనం పట్టుదలతో శ్రమ చేస్తే టు గెయిన్ ద ఓవరాల్ పిక్చర్. సో వెరీ నెససరీ ఇన్ వ్యూయింగ్ ద హోల్ స్కీమ్ ఆఫ్ థాట్ presented by the esoteric philosophy. ఇప్పుడు ఇది ఏ సంప్రదాయం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మనకి అందజేశారు కాబట్టి కబాలా సంప్రదాయము, ఈజిప్షియన్ సంప్రదాయము, వేద సంప్రదాయము, ఇట్లా రకరకాలుగా మనకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి దీనికి కూడా ఒక పేరు పెట్టాలి కాబట్టి ఈసోటరిక్ ఫిలాసఫీ. గుప్త తత్వశాస్త్రము, నిగూఢ తత్వశాస్త్రము, ఈసోటరిక్. నిగూఢముగా దాగి ఉన్నటువంటి దాని యొక్క తత్వశాస్త్రం, దాని యొక్క తత్వం, నిగూఢ తత్వశాస్త్రము. ఆ పేరుతో మనకి ఈ సీక్రెట్ డాక్టర్ అంతా మొత్తం. ఎందుకని నిగూఢ తత్వశాస్త్రం పేరు పెట్టారు? మొత్తం అన్ని సంప్రదాయాల్లోనూ నిగూఢంగా దాగి, ఆ దాగి ఉన్న దాన్ని వెలుపలికి తీసుకురావడం మన సీక్రెట్ డాక్టర్ యొక్క ప్రధానమైనటువంటి ఆశయము. అందుకని దీనికి ఈ పేరు పెట్టారు. ఇంకా గుప్తం అనేది లేదు, ఇక దాగి ఉన్నది అనేది లేదు, ఇక బాగా ఎక్కడ దాచిపెట్టడం లేదు, ఇంకా మొత్తం బాహాటం ఎక్కడికి వెళ్ళినా కానీ. అప్పుడంటే ద హోల్ స్కీమ్ ఆఫ్ థాట్ ప్రజెంటెడ్ బై ద ఎసోటరిక్ ఫిలాసఫీ. సృష్టి ఎట్లాగా వచ్చిందనే దానికి సంబంధించి అన్ని సంప్రదాయాల్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా అనేక కాలాల్లో వరడి వెళ్ళినటువంటి అనేక సంప్రదాయాల్లో అందించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ మొత్తం పొడుపు కథల రూపంలో ఉంది, అందనట్టుగా. దాన్ని ఈ సీక్రెట్ డాక్టర్లో బాహాటంగా మనకు అందివ్వటం జరిగింది. అంటే ఇప్పటి కాలానికి సంబంధించి రాబోయే ఆరో మూల జాతి, ఇప్పుడు 5వ మూల జాతి మధ్యకి దాటి ఇంకా వెళ్ళిపోతున్నాం కాబట్టి 6వ మూల జాతికి దగ్గర అవుతున్నాం కాబట్టి 6వ మూల జాతికి తగిన విధంగా అప్పటి ప్రజలకి, అప్పటి మానవాళికి, వాళ్ళ వికాసానికి అనుగుణంగా వాళ్ళు అందుకోవటానికి ఇప్పటి నుంచి ఇది తయారు చేయబడి ఇవ్వబడింది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎవరు? మనమే కదా. మనమే క్రమక్రమంగా మరణిస్తూ మరలా జన్మిస్తూ నెమ్మదిగా 6వ మూల జాతిలోకి వెళ్ళిపోతాం. 6వ మూల జాతిలోకి వెళ్ళిపోయేటప్పుడు కల్లా అప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి అవకాశం ఉండదు.
ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఇప్పుడు ఇదంతా నేర్చుకుంటున్నామంటే ఆల్రెడీ ఆ నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నేర్చుకుని ఉన్నాం కాబట్టి వాటి యొక్క ఆ తెర తొలగింపు మనకి ఇక్కడ వీలుగా ఉంది. తెర తొలగింపుతో మనకి తేలికైపోతుంది. దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం మనం. అట్లాగే ఆరో మూల జాతికి వెళ్ళేటప్పటికల్లా మనమే ఉంటాం అక్కడ కూడా. దీన్ని ఇంకా వికాసం చెంది దీనిలోని ఇంకా లోతులకి మనం వెళ్ళి అక్కడ వివరించుకోవడం, దానికి అనుగుణంగా మనం పనులు చేయడం అలా జరుగుతుంది. అందుకని అప్పటి వాళ్ళ కోసం మరి ఇప్పటి నుంచి ట్రైనింగ్ అయితే గానీ అప్పుడు వాళ్ళు ఆరో మూల జాతి వాళ్ళు తయారు కాదు. అందుకని ముందే ఇవ్వబడింది ఇక్కడ. As this time, it may be well to list the great triad of terms conveying the ideas relating to anthropogenesis. సరే పనిలో పనిగా మనం కాస్మోజెనసిస్ వరకే మాట్లాడుకున్నాం కదా, ఒక ట్రయాడ్ ఉందని, ఒక త్రిభుజి. దాంతోపాటు యాంథ్రోపోజెనసిస్ కూడా ఒక ట్రయాడ్ ఉంది. అది కూడా మనం ఇక్కడ ఒక్కసారి చెప్పుకుందాం. యాంథ్రోపోజెనసిస్ ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ద లునార్ పిత్రూస్ ఆర్ బర్హిషట్స్. అంటే మనకి భాగవత రహస్య ప్రకాశంలో వీటి వివరాలు చక్కగా మనకు అందింపబడ్డాయి. అంటే వేదంలో ఉన్నాయి, ఋగ్వేదము వాటిల్లో, పురాణాల్లో ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఉన్నాయి, కానీ వాటి యొక్క వివరము చక్కగా మనకి భాగవతంలో వచ్చింది. బర్హిషత్స్ అంటే బర్హిష్పాత్తులు అంటాం మనకి ఈ సంస్కృతము తెలుగులోకి వచ్చేటప్పుడు. వాళ్ళెవరు? లోనార్ పితృస్, పితృదేవతలు. ఈ మానవుడికి సంబంధించినటువంటి అంటే ఈ బ్రహ్మాండోత్పత్తి క్రమానికి సంబంధించి ట్రయాడ్ అని చెప్పుకున్నాం. త్రిభుజి ఏది స్పేస్ అంటే దాంట్లోనే డ్యూరేషన్, టైం ఇవన్నీ ఉన్నాయి దాంట్లోనే, ఆ స్పేస్ లోనే. తర్వాత మ్యాటర్, మోషన్, ఈ మూడు కలిపి ఒక ట్రయాడ్ గా మనకు అందించారు. ఈ బ్రహ్మాండోత్పత్తి క్రమానికి. ఇప్పుడు మానవోత్పత్తి క్రమానికి ఇది ఒక ట్రయాడ్ ఉంది. ఏంటది? ద లునార్ పితృస్. ఎక్కడ ప్రారంభమవుతుంది? పితృదేవతల దగ్గర ప్రారంభమవుతుంది. పితృదేవతలు. ద సోలార్ పితృస్ ఆర్ మానసపుత్రాస్. సూర్యుడు, సూర్యపుత్రాస్ దేవతలు. అండ్ ద ఫాలెన్ ఏంజల్స్ రిప్రజెంటింగ్ ద సపరేషన్ ఆఫ్ ద సెక్సెస్. ఈ మూడుటితో ఒక త్రిభుజాన్ని మనకు అందించారు. దీని గురించి తర్వాత ఫోహత్ ఇంకొద్దిగా వివరించుకుంటే మనం ఇక్కడికి పూర్తి అవుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళచ్చు. అది రేపు ఇంకా మిగతా వివరాలు రేపు తెలుసుకుందాం. మానవోత్పత్తికి సంబంధించిన ట్రయాడ్ త్రిభుజను కూడా మనం చెప్పుకుందాం. అట్లా ఏదైనా కానీ ఒక త్రిభుజి ఉంటుంది. ఇవన్నీ ఏంటి? మనకి సూత్రాల రూపంలో ఇచ్చారు. వీటిని మనకి నిత్య జీవితంలోకి అన్వయించుకోవడం. త్రిభుజ అనగానే 3 భుజాలు ఉన్నాయని కాదు అక్కడ. ఒకే లైను, 3 భుజాలు, ఒకే గీత 3 గీతలుగా కనిపిస్తుంది అక్కడ. అది మనం గుర్తుపెట్టుకుంటాం. ఒక గీతని 3 గీతలుగా కాకపోతే 30 గీతలు అనుకుందాం. ఏముందని పెద్ద విషయం లేదు. 3,000 గీతలు అనుకోండి, 3,00,000 గీతలు అనుకోండి, ఏం పర్లేదు. కానీ గీత ఒకటే కదా. ఇది ఒకటే గీత 30 లక్షల గీతలుగా అనిపిస్తుంది మనకి. ఒకే గీత 30 కోట్ల గీతలుగా కనిపిస్తున్నాయి మనకి. అట్లా మనం అర్థం చేసుకోవటం అన్నమాట. ఓకే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thank you, sir. Vasudeva.